ఎప్పుడూ మంచిని చూడటం అలవాటు చేసుకున్న వారికి అసలు చెడు అనేదే కనిపించదు. అడ్డదిడ్డంగా పరిగెత్తడం కన్నా నిదానంగా నడవటం మంచిది. ఎందరినో అనుసరించటం కన్నా అందరి నుంచి మంచి ఎంతో కొంత నేర్చుకోవటం మిన్న. నీ దగ్గర చిన్నప్పుడు ఏది లేదో అది పిల్లలకు కొనిపెట్టాలని అనుకోకు. నువ్వేం నేర్చుకోలేకపోయావో అది నేర్పించు. అడగని వారికి సలహా ఇవ్వకూడదు. ఆసక్తి లేని వారికి విద్య నేర్పకూడదు. స్వార్థపరులకు సహాయం చేయకూడదు. కష్టపడకుండా కేవలం అదృష్టం పైన ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. ఎన్ని కోట్లు కూడబెట్టి కొన్న భూమైనా సరే మీ కాలి కిందే ఉంటుంది. తొక్కుతూ ఉంటారు. ఆకాశాన్ని ₹1 పెట్టి కొనలేరు. అయినా అది పైన ఉంటుంది. అలాగే విలువైన మంచి మాటలు చెప్పేవారిని చులకనగా చూస్తారు, పట్టించుకోరు. చెప్పుడు మాటలు చెప్పేవారిని మాత్రం గౌరవంగా నెత్తిమీద పెట్టుకుంటారు. ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి కూడా చూడకు. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించిన పాఠం ఒక్కటి: జీవితంలో ఏదీ శాశ్వతం కాదని. మీరు ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్లకు ముళ్ళు కుచ్చుకోకుండా ఉండాలంటే మీరు చెప్పులేసుకుంటారు, కానీ రోడ్డంతా తివాచి పరచలేరు కదా. నీ బాధలకు ఎవరో కారణమని బాధపడితే అది రెట్టింపు అవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఎవరూ నిన్ను బాధించలేరు. నిరాడంబరంగా ఉండటం అంటే అన్నిటికీ దూరంగా ఉంటూ నిరాశగా ఉండటం కాదు. స్థాయికి మించి ఆశకు పోకుండా బాధ్యతలను అదృష్టంగా మోస్తూ కష్టాలను మనోబలంతో ఎదుర్కొంటూ. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేరు. నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా కంట్రోల్ తప్పుతుంది. 1, నిన్ను చూడగానే తన పెదవులపై చిరునవ్వు. 2, నిన్ను చూడని రోజు తన కళ్ళలో కన్నీళ్లు. ప్రేమ నిస్వార్థమైంది. ఏమీ ఆశించకుండానే ఎంతటి త్యాగానికైనా ఎంతటి సహనానికైనా సిద్ధపడుతుంది. ప్రారంభంలో ప్రేమ అందంగానే ఉండొచ్చు, కానీ మలి దశ వరకు అంతే అందంగా కొనసాగించటంలోనే గొప్పతనం ఉంది. గోళ్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తారు, వేళ్లను కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాన్ని కాదు. మీ మనసు అయస్కాంతం వంటిది. మంచిని తలిస్తే మంచిని, చెడుని తలిస్తే చెడుని ఆకర్షిస్తుంది. పుస్తకాల్లో లేని ఎంతో సిలబస్ జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బ్రతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. చిన్న చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మంచి మాట వైరాగ్యాన్ని తొలగిస్తుంది. మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు, కానీ మీ మాటకి విలువ ఇవ్వని వాళ్లకు, మీరంటే లెక్కలేని వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించినా వ్యర్థమే. సహనం మంచివారి దగ్గర ఉంటుంది. కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది. గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది. జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుంది. భుజాలపై పెంచిన తండ్రికి పిల్లలిచ్చే అత్యంత విలువైన బహుమతి తమ వల్ల ఎప్పుడూ ఆయన తలదించుకునే పరిస్థితి రాకుండా చూసుకోవటం. మనసులో మాలిన్యం దాచి బయట మంచివారిలా నటించటం బురదపై రంగు పూసినట్లు మాత్రమే. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకునే గమ్యానికి నిన్ను చేరుస్తుంది. ఎప్పుడైతే మీది కాదు అని మీకు అర్థమవుతుందో అప్పుడే దాని మీద ఆశలు ప్రేమలు వదిలేయాలి. విషనాకి ఎంత ప్రమాదకరమో నమ్మక ద్రోహి అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం. దేవుడు నీ కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియజేయటానికి మాత్రమే. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కోసారి గ్రహణం పడుతుంది. వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది మనం ఒక సాదాసీదా మనుషులం. మనకి కష్టం రావడంలో వింతే ఉంది. చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో మనం కష్టాలను దాటుకొని అంతకంటే 1,000,000 రెట్లుగా ఉండాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: ఆ చీకటి ఆ వెలుగు 2 శాశ్వతం కాదని. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు మీ విలువను కాపాడుతుంది.
కష్టాలు మన సామర్థ్యాన్ని బయటికి తీస్తే సుఖాలు మన బలహీనతను బయటపెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మీ సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మీ విజయానికి దోహదపడతాయి. అర్థం కాకపోయినా మరోసారి అడిగి తెలుసుకో, తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీ కండగా నిలబడ్డ వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతని విజయాన్ని ఆనందించి మనస్థితినిస్తాయి. జీవితంలో ఆరాట పడితే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. తృప్తి మనిషికి చాలా అవసరం. నాకు లేదని ఏడ్చే కంటే ఇది కూడా లేనివారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారని తెలుసుకొని ఉన్నదాంతో తృప్తి చెందటం ఉత్తమం. మీ జీవితంలో పడిపోతే ఆదుకోవటానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ ఎదుగుతుంటే మాత్రం కిందికి లాగేందుకు పోటీ పడతారు. ఎదుటివారి ఎదుగుదల మీద దెబ్బ కొట్టాలని చూసేవారు ఎన్నటికీ పైకి రారు. ఒకవేళ వచ్చినా నిలబెట్టుకోలేరు. జీవితం సులభంగా ఉండదు, మీరు దృఢంగా ఉండాలి. విజయం సంతోషానికి కారణం కాదు, సంతోషమే విజయానికి కారణం. అందుకని ఏ పరిస్థితుల్లో అయినా సంతోషాన్ని, మనశ్శాంతిని దూరం చేసుకోరాదు. ఎందుకంటే నిన్న కరిగిపోయిన కళ, రేపు కనిపించని దృశ్యం. కానీ ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే నిన్నటి కళను సంతోషభరితంగా, రేపటి ఆశను, ఆకాంక్షను చైతన్యభరితంగా మలుచుకోవచ్చు. మంచివాళ్ళు ఎప్పుడూ ఇంకొకరికి చెడ్డవాళ్ళని చెప్పరు. చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఇతరులు మంచిని గుర్తించరు. బాధ ఎంత గొప్పదో వస్తూనే సొంత వాళ్ళను గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మీ సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు సాటి రారు. రూపాయి పేదవారి దగ్గరికి రాదు, మధ్యతరగతి వారి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నవారి దగ్గర దీనికి విలువ ఉండదు. రేపటి కోసం కష్టపడుతున్నారు, రేపటి కోసం దాచుకుంటున్నారు, రేపటి కోసం ఖర్చు పెడుతున్నారు. అన్నీ రేపటి కోసం అయితే అసలు రేపంటూ నువ్వు ఉండకపోతే? అందుకే ఈ క్షణం విలువైందనేది. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మీకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. తన కోసం జీవించే వారికి కేవలం మరణం మాత్రమే ఉంటుంది, కానీ ఇతరుల కోసం జీవించే వారికి ఎల్లప్పుడూ జనాల హృదయంలో చోటు ఉంటుంది. 10 ఉన్నవారు 100 కావాలనుకుంటారు, 100 ఉన్నవారు 1000 కావాలనుకుంటారు, 1000 ఉన్నవారు లక్షలు కావాలనుకుంటారు, లక్షలు ఉన్నవారు కోట్లు కావాలనుకుంటారు, కోట్లు ఉన్నవారు మనశ్శాంతి కావాలనుకుంటారు. మనశ్శాంతి కావాలంటే పైన అన్నీ వదులుకోవాలి. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది, ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. చుట్టూ తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా అనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడటం చెయ్యొద్దు. రేపేమవుతుందోనని బెంగ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం ప్రస్తుతంతో మీ ఆలోచనలు మాత్రం దేన్నైనా నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, ఏదో జరిగిపోయిందని బాధ పెట్టుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే ఆలోచనలతో మనశ్శాంతిని చంపుకోకూడదు. అందుకే గడిచిన కాలం తిరిగి రాదు, ఈ క్షణం మాత్రమే నీది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.